చరిత్ర మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఒకరు చేసిన తప్పులు మరొకరు చేయకుండా అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా రష్యాలో జరిగిన ఆ ఘటన ఇప్పటికీ సెన్సేషనే. ఒకే ఒక్క రోజులో అంతా అల్లకల్లోలం అయిపోయింది. అసలు ఏం జరిగిందంటే 1959 ఫిబ్రవరి 1 రష్యాలోని త్యాత్లోవ్ పాస్ చుట్టూ దట్టమైన మంచు పర్వతాలు, మధ్యలో కనుమ లాంటి లోయ దారి. ఆ పర్వతాన్ని ఎక్కేందుకు 9 మంది పర్వతారోహకులు బయలుదేరారు. వారంతా త్యాత్లోవ్ పాస్ చేరుకున్నారు. అక్కడ వాతావరణం ఏమాత్రం బతికేందుకు వీలుగా లేదు. రక్తం గడ్డ కట్టేసేంత చలి, ఊపిరాడనివ్వదు. అలాంటి చోట పర్వతాలు ఎక్కడం సంగతి అలా ఉంచితే అసలు అక్కడికి వెళ్ళటమే కష్టం. కానీ ఆ యువకులు అక్కడికి వెళ్ళగలిగారు. ఎన్నో కష్టాలు పడి కాళ్ళ షూస్ కూరుకుపోయే మంచులో అక్కడి దాకా వెళ్ళిన ఆ 9 మంది ఆ రాత్రి అక్కడ క్యాంప్ పెట్టారు. తమతో తెచ్చుకున్న ఆహారాన్ని వేడి చేస్తున్నారు. తర్వాత టెంట్ లో నిద్రపోయారు. ఆ రాత్రి ఏం జరిగిందో ప్రపంచానికి తెలియదు. కానీ జరిగింది మాత్రం తలుచుకోవడానికి కూడా భయపడేంత విషాదకర ఘటన. ఫిబ్రవరి 26న కొందరు పరిశోధకులు వారి కోసం అక్కడికి వెళ్లారు. ఆ యువకులు వేసుకున్న టెంట్లను చేరారు. వాటిలో ఎవ్వరూ లేరు. కొన్ని టెంట్లు మధ్యకి చీరేసినట్టుగా ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో యువకుల షూల అచ్చులు ఉన్నాయి. వాటిలో కొన్నింట్లో సాక్స్ ఉన్నాయి. మరికొన్నింట్లో సింగిల్ షూ ఉన్నాయి. కొన్ని చోట్ల పాదాల అచ్చులు ఉన్నాయి. ఆ పాదాల అచ్చులను చూసుకుంటూ ఆ పరిశోధకులు అలా ముందుకు వెళ్లారు. అక్కడ చిన్న అడవి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు 2 కుర్రాళ్ళ మృతదేహాలు కనిపించాయి. వారికి షూస్ లేవు, బట్టలు లేవు, అండర్వేర్లు మాత్రమే ఉన్నాయి. వారికి హైపోథెర్మియా సమస్య వచ్చిందేమో అని పరిశోధకులకు డౌట్ వచ్చింది. అయితే ఆ 2 మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు హైపోథెర్మియాతో వారు చనిపోలేదని తెలిసింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు వెతగ్గా మిగతా 7 డెడ్ బాడీలు కూడా కనిపించాయి. వాటిలో 4 చిన్న కాలువల్లో నీటిలో ఉన్నాయి. మొత్తం 9 మందిలో ఒక్కరు కూడా హైపోథెర్మియాతో చనిపోలేదని తెలిసింది. ఓ డెడ్ బాడీని పరిశీలించినప్పుడు ఎవరో అత్యంత బలంగా కొట్టి చంపినట్లు తెలిసింది. మరో డెడ్ బాడీపై 3rd డిగ్రీ గాయాలున్నాయి. మరో కుర్రాడు రక్తం కక్కుకున్నాడు. మరో వ్యక్తికి నోట్లో నాలిక లేదు. మరో యువకుడికి పుర్రె బద్దలైంది. మరో 2కి చెస్ట్ పై బలంగా కొట్టినట్లు గాయాలున్నాయి. 2 బాడీలకు మాత్రం కళ్ళు లేవు. మరో వ్యక్తికి కనుబొమ్మలు లేవు. కొంతమంది బట్టలపై రేడియో యాక్టివ్ మూలకాలు లభించాయి. ఒక్క రాత్రిలో వారంతా ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకుని ఉంటారని, గ్రహాంతర వాసులు దాడి చేసి ఉంటారని, భూమి ఆకర్షణ శక్తిలో మార్పుల వల్లే ఇలా జరిగిందని, మనిషి కంటే పెద్దగా ఉండే యతి అనే జంతువులు దాడి చేశాయని, లేదా జంతువులు దాడి చేసి ఉంటాయని, మంచు తుఫాను వచ్చి ఉందని, ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఇన్ఫ్రాసౌండ్ వల్ల చనిపోయి ఉంటారని చెప్పారు. ఇదేంటంటే గాలి టోపోగ్రఫీతో కలుస్తుంది. దాంతో మనం విన్న ధ్వని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని మనుషులు తట్టుకోలేరు. ఆ తరంగాలు వినబడితే వికారం, ఆందోళనలు, చెమటలు పడడం, భయం కలగడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, ఊపిరి తీసుకోలేకపోవడం అలాంటివి జరుగుతాయి. ఇలాంటిది ఏదో జరిగి ఉండొచ్చని అనుమానించారు. కానీ ఖచ్చితంగా ఏమైందనేది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. త్యాత్లోవ్ పాస్ ఘటన ఆధారంగా డెవిల్స్ పాస్ అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. అందులో కూడా ఖచ్చితంగా ఏమైందో చెప్పే ప్రయత్నం అయితే చేయలేకపోయారు. దానికి బదులు హర్రర్ థ్రిల్లర్ సినిమాల మనుషులు లాంటి వింత జీవులు దాడి చేసినట్టు చూపించారు. ఈ ఘటనపై 2019లో రష్యా ప్రభుత్వం మరోసారి దర్యాప్తు చేసింది. 2020 జూలైకి అది ముగిసింది. మంచు తుఫాను వల్లే చనిపోయారని దర్యాప్తు బృందం తేల్చింది. తుఫాను వచ్చినప్పుడు వారంతా టెంట్లు వదిలి పరుగులు పెట్టారని, ఆ సమయంలో వారు సరైన బట్టలు కూడా వేసుకోలేదని దర్యాప్తు బృందం అంచనా వేసింది. అలా అడవి దగ్గరకు పారిపోయిన వారి శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వారు చనిపోయారని తేల్చారు. నిజంగా ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.